హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ అఫీషియల్. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నేనైతే ఇంట్రో చెప్పి చాలా మంత్స్ అయితే అవుతుందండి. సో థంబ్నెయిల్ అయితే చూసారు కదా, ఒక పెద్ద లైఫ్ అప్డేట్ అని చెప్పాను కదండి. సో అది ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైఫ్ అప్డేట్ అని చెప్పాను కదండి. సో నేనైతే ఇక్కడ ఒక పిక్చర్ వేస్తాను. పిక్చర్ అయితే చూసారు కదండి. సో నాకైతే మళ్ళీ బాబు పుట్టాడండి. సో యూట్యూబ్ ఫ్యామిలీకే కాదు, చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయండి. సో ప్రెగ్నెన్సీ అని అసలు చెప్పలేదు కదా, ఎప్పుడు బాబు పుట్టాడు ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ క్లారిఫై చేయడానికే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అందుకే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదండి. సో ఇదైతే నా సెకండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన గుడ్ న్యూస్ అండి. సో ఈ న్యూస్ అయితే నేను మీతో ఎప్పుడో షేర్ చేసుకోవాలి, కానీ ఏంటంటే నాకు అసలు కుదరలేదండి మా నేహాతో వీడియోస్ చేయడం, కానీ వెంటనే నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం. సో ఇవన్నీ ఏంటంటే నేను హ్యాండిల్ చేయలేకపోయాను. సో అందుకని చెప్పి యూట్యూబ్ అయితే పక్కకు పెట్టేశానండి. కానీ మీరందరూ కూడా చాలా కమెంట్స్ పెట్టారండి, ఏంటక్క వీడియోస్ చేయట్లేదు అని. ఇన్స్టాలో కూడా నాకు చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. కానీ ఇన్స్టాలో కొంతమంది అయితే నన్ను అడిగారండి, అక్క మీకు బాబు పుట్టాడు కదా అని చెప్పి. సో ఎలా తెలిసిందో నాకు తెలియదు, కానీ నేనైతే వాటికి రిప్లైస్ ఇచ్చాను. ఇంకా యూట్యూబ్లో అయితే నేను ఇప్పటివరకు కూడా చెప్పలేదండి. సో ఈ పిక్ అనేది నేను క్లియర్గా అయితే వేస్తాను. సో వెనకతల నేను ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా నేను క్లియర్గా అయితే మీకు పిక్ అయితే వేస్తాను. నేను కన్సీవ్ అయ్యింది అయితే 10th సెప్టెంబర్ అండి. సో 10th సెప్టెంబర్కి నాకు 3rd మంత్ వచ్చింది. సో నేనైతే 3rd మంత్ వచ్చే వరకు కూడా చూసుకోలేదు. సో 3rd మంత్ వచ్చాక చెక్ చేసుకున్నాక ఇలా పాజిటివ్ అయితే వచ్చిందండి. ఇంకా పాజిటివ్ వచ్చాక ఒక 5th మంత్ వచ్చే వరకు ఓన్లీ మా ఇంట్లో వాళ్ళకి తప్ప మేమైతే ఎవరికి బయట వాళ్ళకి చెప్పలేదండి. మీలో చాలామంది కొంతమంది అయితే గెస్ట్ చేశారండి, నేను పండగకి సంబంధించి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా. సో వాటిల్లో అయితే నేను వాట్సాప్కి స్టేటస్ పెడతాను కదండి. సో వాటికి సంబంధించి నాకు రిప్లైస్ వచ్చాయి, నువ్వు ప్రెగ్నెంటా అని చెప్పి. కొంతమంది మా ఫ్రెండ్స్కి అయితే అప్పుడు తెలిసింది. సో ఇంకా నేను పండగ వీడియోస్ అయిపోయిన తర్వాత ఒక వీడియో అయితే చేసి పోస్ట్ చేద్దామని అనుకున్నాను, కానీ ఈలోపు చాలా కంగారు అయిపోయిందండి. ఇంకా అంతా సడన్గా అయిపోయింది. సో మనం అనుకున్నది ఎప్పుడు అవ్వదు కదండి. సో నా లైఫ్లో కూడా అలాగే జరిగింది. 10th సెప్టెంబర్కి అయితే నాకు 3rd మంత్ కదండి. సో నాకు ఫిబ్రవరి 29th 2024లో అంటే మొన్న ఫిబ్రవరికి సంబంధించి నాకు 8th మంత్ అండి. సో ఇంకొక 10 డేస్లో 9th మంత్ వస్తుంది అనగా నాకు డెలివరీ అయితే అయ్యింది. సో అదంతా కూడా సడన్గా జరిగిందండి. ఫిబ్రవరి 29th నాకు సడన్గా ఉమ్మనీరు అయితే లీక్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్తే హెవీ ఫ్లూయిడ్ లీక్ అవుతుంది అని చెప్పి ఇంకా ఆపరేషన్ అయితే చేసేయాలని చెప్పారు. సో నేను పిక్చర్స్ అయితే ఇక్కడ వేస్తానండి. సో వ్లాగ్ తీసి అంత మైండ్ కూడా అసలు పీస్ఫుల్గా లేదండి. ఫుల్ ఇంకా టెన్షన్ అనమాట. 8th మంత్లో డెలివరీ అవ్వడం అండ్ ఉమ్మనీరు లీక్ అయిపోవడం, బేబీ వెయిట్ పెరగలేదు అని చెప్పడం. సో ఇవన్నీ కూడా అసలు ఫుల్ టెన్షన్స్ అండి. అసలు వీడియో తీసి అంత థాట్ అయితే మైండ్కి లేదు. సో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను నేను, అది కూడా గుర్తుగా ఉండాలి కదా అని చెప్పి. సో ఆ ఫొటోస్ అయితే నేను ఇక్కడ పెడతానండి. సో మీరైతే చూడండి. సో ఈ విధంగా అయితే నాకు డెలివరీ చాలా అనుకోకుండా అయిపోయిందండి. సో ఇదంతా కూడా నేను వ్లాగ్ అయితే తీసుకుందాము, సో ఒక లైఫ్లో ఒక మెమొరీ ఉంచుకుందాము. ఎందుకంటే మా నేహ అప్పుడు కూడా నేను జస్ట్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నానండి. వీడియోస్ అంటే అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు కదా. సో నేను వీడియోస్ అయితే ఏమీ తీసుకోలేదు. సరే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఏదైనా సరే వీడియో తీసుకుందాము అని అనుకున్నాను. సో అంతా కూడా సడన్గా అయిపోయింది. ఇంకా నేనైతే సెకండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించి ఫోటోషూట్ కూడా ఏమీ తీయించుకోలేదండి. ఫోటోషూట్ కూడా నేను ప్లాన్ చేసుకున్నామండి. సో అదైతే అవ్వలేదు. మేమైతే ఫిబ్రవరి 29th కదండి నాకు డెలివరీ అయ్యింది. మార్చ్ 3rd ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే మార్చ్ 10th కదా 9th మంత్ వస్తుంది. ఎర్లీగా ఫోటోషూట్ తీసుకున్న ఆ బంప్ అనేది కనిపించదు కదా అని చెప్పి మేమైతే మార్చ్ 3rd డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నామండి. అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను నేను.
ఎందుకంటే మా నేహ అప్పుడు కూడా నేను ఫొటోస్ అయితే తీయించుకున్నాను, కానీ అప్పటికి ఇంకా అంత మెచ్యూరిటీ లేదండి. సో ఇంకా రోజు రోజుకి మనకి ఈ ఫోన్లో రీల్స్ అని చెప్పి లేదంటే సోషల్ మీడియాలో అప్డేట్స్ అన్నీ చూస్తాం కదండి. సో ఇలా తీయించుకోవాలి అలా తీయించుకోవాలని చాలా ఫొటోస్ అయితే నేను సేవ్ చేసుకున్నానండి. సో లైఫ్లో అదైతే నాకు చాలా బాధగా ఉంటుంది. సో సడన్గా అయిపోయింది కదా, ఒక్క ఫోటో కూడా లేదు, బంప్కి సంబంధించి పిక్స్ ఏమి తీయించుకోలేదు అని చెప్పి. సో వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అని అందరూ అడుగుతున్నారు కదండి. సో రీజన్ అయితే ఇదే అండి. సో నాకైతే మళ్ళీ బాబు పుట్టాడు, అంటే మా నేహాకి మళ్ళీ తమ్ముడైతే పుట్టాడండి. సో ఇప్పుడైతే బేబీ చాలా హెల్తీగా ఉన్నాడు. సో పుట్టినప్పుడైతే 2 kgs ఉన్నాడండి. సో బాక్స్లో అయితే పెట్టారు. సో పుట్టిన వెంటనే కూడా నాకు చూపించలేదండి, జస్ట్ నార్మల్గా మత్తులో ఉంటాం కదండి, అప్పటికే మనకి కాన్షియస్ అయితే ఉండదు కదా. సో లైట్గా నాకు ఇలా చూపించినట్టు గుర్తుందండి, అది కూడా సరిగ్గా గుర్తులేదు. ఇలా చూపించి వెంటనే అయితే తీసుకెళ్ళిపోయారు. 1 వీక్ అయితే బాక్స్లో పెట్టారు. సో తర్వాత 1 వీక్ తర్వాత అయితే ఇచ్చారండి. సో ఇంక ఈ టెన్షన్స్ అన్నిటి వల్ల నేనైతే ఇంకా యూట్యూబ్ అనేది మొత్తం పక్కకైతే పెట్టేశానండి. ఇంకా ఇప్పుడైతే కొంచెం అంతా సెట్ అయింది. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేద్దామని ఈ స్టోరీ అనేది మీకు ఫస్ట్ షేర్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే ఫర్దర్గా నేను ఇప్పుడు మళ్ళీ బాబుతో వీడియోస్ పెట్టినప్పుడు ఏంటి బాబు ఎప్పుడు పుట్టాడక్క, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి కదండి. సో అందుకని చెప్పి ముందుగా మీకు ఇలా నా స్టోరీ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా బాబుకి సంబంధించి పిక్స్ కానీ ఇవన్నీ కూడా నేను త్వరలోనే షేర్ చేసుకుంటానండి. సో ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇక మీదట కూడా మీరందరూ కూడా అదే విధంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో మీ అందరి లవ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వీడియోస్ పెట్టట్లేదని అడిగిన ప్రతి ఒక్కరికి, ఇంకా నాకు చాలామంది అయితే మా వారితో కలిపి ఫన్నీ వీడియోస్ అయితే చేయమని మెసేజ్ చేస్తున్నారు. సో ట్రై చేస్తానండి, అవి కూడా త్వరలోనే చూసి నేను అప్డేట్ అయితే ఇస్తాను. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే అప్కమింగ్ వ్లాగ్స్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.